మా మాట వింటారు, మా మాటే వాళ్ళకి వేదం, మమ్మల్ని మంచిగా చూసుకుంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా, వాళ్ళకి పిల్లగాలు పుట్టినా, వాళ్ళకి పిల్లలు వచ్చి వాళ్ళకి పిల్లగాలు పుట్టినా మంచిగా చూసుకుంటారు మా పిల్లగాళ్ళు అనే గ్యారంటీ అప్పటిదాకా కాదు, అసలు ఇప్పుడున్న మీ పిల్లగాళ్ళు సంతోషంగా ఉన్నారని ఎవరైనా మాట చెప్తారా? రాసేయటం తర్వాత సంగతి. కానీ ఎందుకు ఇలా అయిపోయింది? ఒక్కొక్క మాట ఏంటంటే గుండెలు దడ అంటున్నాయి. అర్థమవుతుందా? అమ్మాయి 10th క్లాస్ స్కూల్కి వెళ్ళింది. ఇప్పుడంటే సరే చట్టాలు కొద్దిగా గట్టిగా పెట్టారు. ఇంటర్ 18 సంవత్సరాలు నిండి కాలేజీకి పోయింది, ఖమ్మం పోయింది. ఇంటికి రావటం 5 రావాలి, 5 అయింది రాలే, 6 అయింది రాలే, 7 అయింది రాలే. తల్లిదండ్రుల గుండెల్లో ఎలా ఉంటుంది? భయం భయం భయం. రైళ్ళు పరిగెడతాయి. ఏంది మా అమ్మాయి ఇంటికి వస్తుందా, ఇలా మా ఊళ్ళో మా పరువు అంతా తీసి రోడ్డు మీద పెట్టిద్దా? ఉంటుందా ఉండదా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? బంగారం లాంటి సంబంధాలు చూస్తే వాళ్ళు ఒక వ్యామోహం, ఏదైతే ఆకర్షణ అల్లా ఎందుకు పెట్టాడు, దైవం ఎందుకు పెట్టాడంటే పెళ్ళైన రోజు నుంచి మరణం ఒడిలోకి చేరుకునేదాకా వేరుందాం. మరణం ఒడిలోకి చేరుకునేదాకా భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉండాలంటే చాలా ప్రేమ కావాలి, అవునా కదా? చాలా బాధ్యత కావాలి, చాలా ప్రేమ కావాలి. ఆ ప్రేమ పెళ్ళయ్యాక మీరు ఆ ఆకర్షణ కానీ, ప్రేమ కానీ, త్యాగం కానీ, బాధ్యత కానీ పెళ్ళైన కాడ నుంచి మీరు అది దానికి వాడండి అని చెప్పి భగవంతుడు మనకిస్తే, పెళ్ళికి ముందే ఆకర్షణకి లోనయ్యి యువత జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏంటి పరిష్కారం? నేను చేసుకున్నారా లేదా? మొన్న మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, ఇక్కడ మన గాంధీగంజ్లో ఆంధ్ర బ్యాంక్ వెనక 2 భార్యాభర్త, ఒక అమ్మాయి ఇంతుంది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలే, 2 3. వాడు తాగి ఆ అమ్మాయిని ఎట్లా కొడతాడంటే భయంకరంగా కొడుతుంటే అక్కడ చుట్టుపక్కల వెళ్ళిపోయారు. పోతే అమ్మాయి చెప్తుంది, అమ్మాయి బ్రాహ్మణ్స్, అబ్బాయి అంటే నేను క్యాస్ట్లు ఎతకట్లేదు ఇక్కడ, ఎస్సీ. ఆ అమ్మాయి కాలేజీకి పోతుంటే ఎమ్మడబడి నేను ప్రేమిస్తున్నాను మొత్తం. అమ్మాయి వాళ్ళ తండ్రి ఎంఆర్ఓ. అర్థమవుతుందా? ఎలాంటి సంబంధం చూసి ఎంత జాగ్రత్త కని పెంచిన తండ్రి, ఆ తండ్రికి ఆ బిడ్డ అంటే ఎంత ప్రేమ ఉంటుంది, ఎలాంటి సంబంధం ఇవ్వాలనుకుంటాడు, తన బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటాడు, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆ ఒక పెళ్ళి చేయాలి అంటే ఎంత ఆలోచిస్తాడు. ఆ ఆలోచన, ఆ తపన, ఆ కృషి, వాళ్ళ సర్వస్వం నా తండ్రి నా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దటంలోనే ఆలోచిస్తాడు, తన శక్తియుక్తులు పెడతాడనే విషయం అమ్మాయి మైండ్లో ఎక్కలేదు. ఎందుకంటే ఆకర్షణకు లోనైపోయింది, ప్రేమ కాదు. అటు కొడుతుంటే వీడికి వద్దు, 3 సంవత్సరాలు అయిపోయింది. అమ్మాయికి 3 సంవత్సరాలు, పెళ్ళి 1 సంవత్సరం, 4 సంవత్సరాలు. ప్రేమ దోమ మొత్తం కూడా కరిగిపోయింది, కొత్త మోజు అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ పిల్లని విడిపోతానంటున్నారు. ఈడొద్దు నాకు వెళ్తా అంటే అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, అటు చెప్తే తండ్రికి ఫోన్ చేశారట. ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని చేస్తే, మా కూతురు లేదు, ఎప్పుడో చచ్చిపోయింది, మాకు ఫోన్ చేద్దన్నారు. వాళ్ళు ఏంటండి జీవితాలు. పిల్లలు చిన్నప్పుడు ఎంత ప్రేమ కురిపిస్తాం వాళ్ళ మీద. అసలు వాళ్ళే ప్రాణంగా కళ్ళల్లో పెట్టుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇలా కాలం ఎట్లా తయారైందంటే, టెక్నాలజీ మంచిగా వాడుకుంటేనేమో జీవితాలు బాగుంటాయి, మంచిగా వాడకపోతే టెక్నాలజీ మొత్తం శాపమై కూర్చుంది. అవునంటారా కదంటారా? ఇలా మొత్తం సెల్లులు చూసి చెడిపోతున్నారు పిల్లగాళ్ళు. మొత్తం సెల్లులు ఎంత ఆగం చేస్తున్నాయంటే కొన్ని జీవితాలు, కుటుంబాలు సర్వనాశనం అయిపోయి, కుటుంబాలు కూడా పెళ్ళి అయిన వాళ్ళు కూడా, ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కూడా ఆ ఒక భార్యతో ఉండట్లేదు. వాడు ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్నాము కూడా ఆ ఒక్క భర్తతో ఉండట్లేదు. ఈ సెల్లుల వల్ల జీవితాలు తలక్రిందులైపోతున్నాయి, కుటుంబాలు తలక్రిందులైపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంటుందా ఉండదా? పరిష్కారం ఉంటుంది. ఏంటో పరిష్కారం? ఇందాక చెప్పాను నేను, ప్రేమ, ఆకర్షణ, ఆప్యాయత, అనుబంధం,
భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఏదైతే 100కి 100 పాళ్ళు ఉండాల్సినటువంటి అన్ని సుగుణాలు నింపి మానవుణ్ణి భూలోకానికి పంపించాడు అల్లాహ్ ఆ దైవం అల్హమ్దులిల్లా. కానీ అవి ఎటు వాడుతున్నారయ్యా అంటే సైడ్ ట్రాక్లో వాడుతున్నారు. దేవుడంటే భయం లేదు, ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి. ఈ జీవితం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు. అయితే ఇక్కడ ఇంత పెద్ద సృష్టిలో నేను అంటే ఇంపార్టెంట్ మాటలు ఒక 4-5 చెప్పి నేను ముగిస్తాను. దైవం ఒక్కడా, చాలామందా, ఎవరి దేవుడు వాళ్ళకున్నాడా అంటే ఇందాక నేను చెప్పాను, సృష్టిని సృష్టించిన వాడైతే ఒకే ఒక్కడు. ఇది ఎక్కడుందయా అంటే అన్ని గ్రంథాల్లో ఉంది. భగవద్గీతలో 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో అహం సర్వస్య ప్రభవమత్త సర్వం ప్రవర్తతే ఇతిమత్వ భజంతే మాంబుధ భావసమన్విత అంటాడు. అక్కడ అహం అంటే నేనే సర్వాన్ని సృష్టించిన వాడును, నేనే సర్వాన్ని నడిపించేవాడును, నా వలననే ఈ సృష్టి అంతా నడుస్తున్నది అని తెలుసుకున్నవాడు జ్ఞాని అంటాడు. అక్కడ క్లియర్ చేసేసాడు. అదే విషయాన్ని బైబిల్లో అయితే నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేనే భూమిని పరిచిన వాడును, ఆకాశాన్ని విశాలపరిచిన వాడును, ఆకాశం అందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద ఉన్న నేల ఎందు కానీ ఎటువంటి ప్రతిమని పెట్టరాదు, దానికి సాగిల పట్టరాదు, నేను రోషము గల దేవుడిని అంటాడు అక్కడ. అది హెబ్రీ భాష. ఇది భగవద్గీత చెప్తే అది సంస్కృత భాష. ఇదే ఖురాన్లో అంటున్నాడు, మీ దేవుడు ఒక్కడే. 2వ అధ్యాయం 163వ వచనంలో ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు మీకు లేనే లేడు. అర్థమవుతుందా? ఈ భూమి ఆకాశాలు సాక్ష్యం ఆయన ఒక్కడే అనడానికి. ఇది అరబ్బీ భాష. దైవం మనల్ని ఎందుకు పుట్టించాడు? సెల్లులు గెలకటానికి, ఎంజాయ్ చేయడానికి, చదువుకొని ఉద్యోగాలు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయో, సద్యోగాలు వస్తాయో, ఇక వయసు వచ్చిన కాడ నుంచి, బుద్ధి జ్ఞానాలు వచ్చిన కాడ నుంచి, ఏదైతే లక్షణాలు యవ్వన లక్షణాలు వచ్చినాయో అక్కడి నుంచి ఎంజాయ్ చేయడానికి పుట్టించింది అనుకున్నారా ఏంటి? అంతే అనుకుంటున్నారు ఇప్పుడు లోకం. ముందెవరైతే తెలుసుకున్నారో సమాజ సంస్కరణ చేసే బాధ్యతని చేపడితే వారితో అల్లాహ్ ఉన్నాడు. వారు కోరిందల్లా వారు ముందు పెడతారు. వారు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ దేవుడిని ఒకే ఒక్కడిగా అల్లాని అల్లాగా నమ్మాలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. కల్మా చదివిన కాడ నుంచి నిన్ను చెడు ఆకర్షణ, చెడు అనేది అయస్కాంతం ఇనుము ఎలా లాగుతుందో అలా లాగుతూ ఉంటుంది. కానీ అటువైపు వెళ్లకుండా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ అల్లా నన్ను మంచి మార్గాన్ని నడిపించు, దైవమా నన్ను మంచి మార్గాన్ని నడిపించు, చెడు వైపు వెళ్లకుండా నన్ను నువ్వు కాపాడు. ఈ సంకల్పం చేసుకోవాలి. ఈ సంకల్పం చేసుకుంటే ఏంటి అంటే ఈ భూలోక జీవితంలో అంతమంది అనిపిస్తుంది. ఏనండి జాగ్రత్తగా, అంతమంది అనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు అసలు మనిషి ఎట్ట తయారయ్యాడు, ఈ మనిషి జీవన ప్రయాణం ఏంటనేది మనం ఒక్కసారి పరిశీలించితే విషయం క్లియర్ అర్థమైపోతుంది. నీ తల్లి గర్భంలో అంటే ఒక అద్భుతమైనటువంటి మానవ సృష్టి ప్రక్రియ ఇలా నిర్మాణం చేశా నేనే అని చెప్తున్నాడు. తల్లిదండ్రుల ద్వారా నేను మానవుడిని సృష్టించాను. మొట్టమొదట మట్టితో తయారు చేసి మానవుడిని ఆ మట్టి మనిషి బొమ్మను తయారు చేసి ముక్కు ద్వారా అక్కడ ఉన్న ఆత్మలో ఒక ఆత్మను వదగా అతను మొట్టమొదటి మానవుడు తయారయ్యాడు. ఆ తర్వాత అవ్వగారిని తయారు చేయటం, వాళ్ళని స్వర్గంలో పంపిస్తే అక్కడ వద్దని పని చేయటం, సరే అక్కడ ధిక్కారం జరిగింది. అక్కడ నుంచి భూమి మీదకి పరీక్ష నిమిత్తం దింపేశాడు. ఈ పరీక్షలో ఎలా ఉంది అంటే భార్యాభర్తల బంధంలో తండ్రి యొక్క వెన్నెముక పక్కటెముకల నుంచి దుముకుతూ వచ్చే ఒక నీటి బిందువుని, ప్రతిదీ అద్భుతం అండి. నేను ఇక్కడ వివరించలేను, పర్సనల్గా అయితే నేను చాలా వివరిస్తాను. ఒక మానవ సృష్టికి ఎంత జాగ్రత్త తీసుకున్నాడో, మానవుడు భూమి మీద నివసించడానికి దైవం ఎంత బ్యాలెన్స్ చేశాడో ఆలోచించితే సైంటిస్టులు కూడా తల చెదిరిపోద్ది అనమాట. ఆలోచనలు చెదిరిపోతాయి. ఏంటి ఇంత గొప్ప సృష్టిలో దైవాన్ని తెలుసుకోవటం అనేది తప్పనిసరి. ఒకే ఒక్కడిగా తెలుసుకోవటం, ఆయన ఆజ్ఞల్ని పాటించటం తప్పనిసరి అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోతాయి. అంత అద్భుతాలు ఉన్నాయి, అన్ని మహిమలు ఉన్నాయి, అంత టెక్నాలజీ కూడా ఉంది మన దగ్గర తెలుసుకోవడానికి. టెక్నాలజీయే కాదు, మామూలుగా సాధారణంగా చెప్పినా అర్థమవుతుంది. అయితే ఆ నీటి బిందువుని తల్లి గర్భంలో ప్రవేశింపజేసి నెల నెల బయటికి వచ్చే ఇక్కరా బిస్మి రబ్బి కల్లది ఖలకల్ ఇన్సాన మిన్ అలక్. ఇక్కడ సాయిబుల్ దేవుడి గురించి కాదని చెప్పేది, మానవులందరి దేవుడి గురించి. ఆయన్ని అల్లా అంటారు అరబీ భాషలో.
మానవుణ్ణి పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో తయారు చేశాను. ఏమంటున్నాడు? పేరుకుపోయిన నెల నెల బయటికి వచ్చే నెత్తురుతో తయారు చేశాడు. ఎవరు? మానవుడు తయారు కాలా. ఇప్పుడు మనం అందరూ భూమి మీద ఉన్నామంటే మనం ఒక్కలమే ఉండాలా. మన తాత 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 ఎన్నో జాతులు వచ్చిపోయాయి భూమి మీదకి. ఆ జాతుల్లో ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, ఎన్నో గ్రంథాలు వచ్చినాయి. అర్థమవుతుందా? ఆ ప్రవక్తలందరూ దేవుడు ఒక్కడే అని చెప్పారు, మహిమలు చూపించారు, అద్భుతాలు చూపించారు. ఎన్ని అద్భుతాలు చూపించినా, ఎన్ని మహిమలు చూపించినా తల్లి గర్భం నుంచి పుట్టేవాడు దేవుడితో సమానం అవ్వడు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెల నెల పేరుకుపోయి నెత్తుడు ముద్దని 3 నెలలైంది, 4 నెలలైంది, 5 నెలలైంది, ప్రాణం పోయాలి. పైనుంచి ప్రాణం పంపించాడు. ఆ తల్లి గర్భంలో ఆ పిండానికి ప్రాణం పోశాడు. అక్కడ శిశువు ఆరంభమైంది. అర్థమవుతుందా? శిశువు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత 9 నెలలు అయింది, ఇంకా అక్కడ ఎవరు ఉంచలేరు. 10 నెలలు అయింది, టైం ఫిక్స్ చేశాడు. నీ తల్లి గర్భంలో నువ్వు ఎన్నాళ్ళు ఉండాలి. ఎవరు ఫిక్స్ చేశారు? ఇప్పుడు పగలెంత ఉండాలి, రాత్రి ఎంత ఉండాలని డిసైడ్ చేసిన వాడే నీ తల్లి గర్భంలో ఎన్నాళ్ళు ఉండాలో డిసైడ్ చేశాడు. మొన్న ఒక కేసు మాకే ఎదురైంది. 9 నెలలు నిండినాయి. డాక్టర్ ఏమన్నదంటే ఇవాళ రమ్మన్నది. ఇవాళ కంటే రేపు శుక్రవారం కదా, రేపు వెళ్దామని చెప్పి ఒక్కరోజు లేట్ చేస్తే, ఒక్కరోజే మనం అనుకుంటున్నాం తల్లి గర్భంలో ఎన్నాళ్ళని వచ్చి ఇప్పుడు ఆపరేషన్లే కదా, ఎప్పుడైనా కోసి ఎప్పుడైనా బయటికి తీస్తారు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రాంగ్. ఒక్కరోజు బేబీ అక్కడ ఉంటే, అక్కడ ఆపరేషన్కి స్కాన్ తీస్తే ఆ బేబీ మోషన్ మింగింది. చాలా డేంజర్ అయ్యే పరిస్థితి వచ్చింది. మీరు నిన్న రమ్మంటే ఇవాళ ఎందుకు వచ్చారని చెప్పి డాక్టర్ గారు చెప్పేసరికి ఇక్కడ తల్లిదండ్రులకు కానీ, అమ్మమ్మ తాతయ్యకి కానీ, దాదకి కానీ ఏమవుతుంది? గుండెలో భయం మొదలవుతుంది. లట్లట్ల కొట్టుకుంటాయి గుండెలో. అక్కడ టైం అయిపోయిన తర్వాత నిన్ను ఒక్కరోజు కూడా అక్కడ ఎవరు ఉంచలేరు. తల్లి గర్భంలో 9 నెలలు ఫిక్స్ చేసిన వాడు ఆయన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్హమ్దులిల్లాహ్ చెప్పండి. ఆ భూమి మీదకి వచ్చాము. భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంత అరిచేతిలోకి జరిపోయాం. 2 అరిచేతుల్లో పట్టుకుంటారు. బుజ్జి పాపాయి, బుజ్జి అబ్బాయి. చిన్ని మెదడు, చిన్ని కళ్ళు, బుల్లి చేతులు, బుల్లి కాళ్ళు, బుల్లి ఏళ్ళు. ఎవరండి ఆ సృష్టికర్త? దేవుడంటే ఆషామాషి అనుకుంటున్నారా? అల్లా అంటే ఆషామాషి అనుకుంటున్నారా? ఆయనతో ఎవరిని పడితే వాళ్ళని సమానంగా నిలబెట్టేసి, అగో అక్కడికి పోతే అది పెడితే మాకు కలిసి వచ్చింది, ఇది పెడితే మాకు కలిసి వచ్చింది, ఆడికి పోతే ఉద్యోగం వచ్చింది, ఏడకపోతే కొడుకు పుట్టిండు, ఆడికి పోతే పంట ఎక్కువ పండింది, అక్కడే ఆటలు కోయా, ఎక్కడే ఆటలు కోయా, అక్కడ కోళ్ళు కోయా, ఎక్కడ కోళ్ళు కోయా, అక్కడ కొబ్బరికాయలు కొట్ట. ఇది కాదు భక్తి అంటే. ఆయనని నువ్వు మనస వాస కర్మన తెలుసుకోవాలి. నిన్ను తల్లి గర్భంలో తయారు చేశాడు, భూలోకానికి తీసుకొచ్చాడు. నీకు కావలసినంత వేడి, నీకు కావలసినంత గాలి, గాలిలో ఆక్సిజన్, నీకు కావలసినంత వర్షం, నీకు కావలసినంత నిద్ర. నీ బుజ్జి పాపాయి చూస్తూ ఉండగానే, అన్నప్రసన్న చూస్తూ ఉండగానే, బుడిబుడి నడకలు చూస్తూ ఉండగానే, 1వ తరగతి చూస్తూ ఉండగానే, 2వ తరగతి చూస్తూ ఉండగానే, 5వ తరగతి చూస్తూ ఉండగానే, 7వ తరగతి చూస్తూ ఉండగానే, 10th క్లాస్ చూస్తూ ఉండగానే డిగ్రీలు వచ్చేసినాయి. మనకి గడ్డాలు మీసాలు వచ్చేసినాయి. గడ్డంగా మాట్లాడవచ్చు. అంతేనా? అదేనా? గడ్డ మీసాలు వచ్చేసి అడ్డంగా మాట్లాడచ్చు. ఈ బలం ఇచ్చిన వాడు ఆయన, నిన్ను పెద్ద చేసిన వాడు ఆయన, నిన్ను ఎంత ఎత్తు ఎదిగేలా చేసిన వాడు ఆయన. అన్నీ ఫిక్స్ చేశాడు. నీ కళ్ళు ఎంత సైజు ఉండాలి, నీ చెవులు ఎంత సైజు ఉండాలి, నీ చేతులు ఎంత పొడుగు ఉండాలి, నీ ఏళ్ళు ఎంత పొడుగు ఉండాలి, నువ్వు భూమి మీద ఎన్నాళ్ళు ఉండాలి, నీకు ఎలాంటి భార్య రావాలి, ఆ అమ్మాయి అయితే నీకు ఎలాంటి భర్త రావాలి, ఇవన్నీ ఇచ్చి ఆయుష్ కూడా ఫిక్స్ చేసేదే కాలము సాక్షిగా నేను ఇందాక చెప్పాను. ఈ సమయంలో జ్ఞానం వస్తే ఏం చేస్తావు, బలం వస్తే ఏం చేస్తావు, తెలివి వస్తే ఏం చేస్తావు అనేదే ఇక్కడ మనకి పరీక్ష. ఈ విషయం అర్థమైందేగా? పరీక్ష. నువ్వేం చేస్తున్నా అల్లా నేను చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నా, నువ్వు ఒక్కడిగా ఉంటే నీతో 2వ వాడిగా అల్లా ఉన్నాడు, నువ్వు 2 ఉంటే 3వ వాడిగా అల్లా ఉన్నాడు, 4 ఉంటే 5వ వాడిగా అల్లా ఉన్నాడు, 8 మంది ఉంటే 9వ వాడిగా అల్లా ఉన్నాడు. అంతకుమించి ఎక్కువ ఉన్నా మీతో అల్లా ఉన్నాడు, అంతకుమించి తక్కువ ఉన్నా మీతో అల్లా ఉన్నాడు. ఈ విషయం ఎవరికి అర్థమవుతుందండి? ఈ విషయం ఎంతమందికి అర్థమైంది? నేను ఒంటరిగా ఉన్నా, ఏ సెల్లులో ఏం చూసినా ఏం కాదు, అది కాదు లెక్క. 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి 2 చోట్ల చెప్పబడింది, మీరు నిద్రపోయేటప్పుడు పాపం చేయలేరు, పుణ్యం చేయలేరు. మీరు నిద్ర మేలుకున్నానే మీ మీద దైవదూత ఉంటుంది. కుడివైపు ఒక దైవదూత ఉంటుంది, ఎడమవైపు ఒక దైవదూత ఉంటుంది. కాతిబిన్ కిరామన్ అనే దైవదూతల పేర్లు కూడా చెప్పబడింది.
కుడివైపు ఉన్న దూత మీరు మంచి పనులు చేస్తే పుణ్యాలుగా రాస్తుంది, మంచి మాట మాట్లాడితే పుణ్యమైన మాటలుగా రాస్తుంది, మంచి వైపు అడుగులేస్తే మంచి వైపు నడిచారని రాస్తుంది. మీరు ఏ మంచి పని చేసినా మీ కుడివైపు ఉన్న దైవదూత మంచి రాస్తుంది. మీరు ఏ పని చేసినా చెల్లు కలుగుతున్నారు, చెడు చూస్తున్నారు, చెల్లులో దైవదూత రాస్తుంది. అర్థమవుతుందా? బూతులు మాట్లాడారు, ఎడమవైపు ఉన్న దైవదూత రాస్తుంది. ఎదుటి వాళ్ళని కామంతో చూశారు, ఎమ్మటే దైవదూతకి వీడి చూపులో నువ్వు కళ్ళిస్తే కామంతో చూశాడు, ఇగో కామంతో చూసింది ఈ అమ్మాయి, ఎట్లా మొత్తం దైవదూత అన్నీ రాస్తుంది. ఏ రోజు డేటా ఆ రోజు మీ డేటా అయిపోద్ది కదా, డేటా ఉందిగా ఫోన్లో డేటా, అలాగే ఏ రోజు డేటా ఆ రోజు ఆయన కాడికి వెళ్తుంది. ఆ తర్వాత ఒక రోజు వస్తుంది, ఏ రోజు ఏ ప్లేస్లో ఎలాంటి తప్పు చేశావని చూపించగల శక్తి దైవానికి మాత్రమే ఉంది. ఆ మానవుడి పరీక్షాలోకం కోసమే అద్భుతమైన ప్రచండమైన శక్తి గల పంచభూతాల శక్తిని కూడా అణిసివేసి అదంతా తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేశాడు. సూర్య రెహమాన్ ఫస్ట్ చదివాను. ఎన్ని శుభాలంటే ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు తినేదాని కాడ నుంచి, తింటే వచ్చే శక్తి కాడ నుంచి, అన్నీ లోపల నీ నాలుక రుచి కాడ నుంచి, నీ జీర్ణశక్తి కాడ నుంచి, నీ గుండె కొట్టుకుంటున్న విషయం కాడ నుంచి సర్వం నీ శరీరంలో ఉన్న ప్రతి కణం ఆయనకి తెలుసు. అది దైవం అంటే. ఎందుకు ఆ ఆఖరి క్షణం కూడా ఆయనే, నువ్వు భూమి మీద ఉండే ఆఖరి క్షణం కూడా ఆయనే డిసైడ్ చేశాడు, స్టార్టింగ్ క్షణం కూడా ఆయనే డిసైడ్ చేశాడు. ఇది లేదు మనకి అలా, ఆ భయం లేదు. అర్థమవుతుందా? ఇక నిద్రపోగానే డేటా అయిపోయింది కదా, నిద్రపోగానే దైవదూతలు అక్కడ పైలోకంలో ఇచ్చి వెంటనే వచ్చేస్తాయట. నువ్వు నిద్రపోయినప్పుడు పాపం చేయలేవు, పుణ్యం చేయలేవు. నీ జీవితంలో ఎన్నైతే రోజులు నువ్వు ఆయుష్గా పొందావో అన్ని రోజుల్లో నువ్వు పాపాత్ముడివా పుణ్యాత్ముడివా, నువ్వు తల్లిదండ్రులు బాధ పెట్టావా, నువ్వు చేసుకున్న భార్యని బాధ పెట్టావా, కన్న కొడుకుని బిడ్డని బాధ పెట్టావా, నీ మంచివాడివా చెడ్డవాడివా నీకే బాగా తెలుస్తుంది. ఎవరి గురించి వాళ్ళకే బాగా తెలుస్తుంది. ఎందుకంటే మనుషులు రెండు రకాలు, పైకి మాత్రం మహానటులు, మనం కూడా అంటే డైలాగ్ కొడుతూ ఉంటాం కదా, మహానటులు మంచోళ్ళుగా నటిస్తూ ఉంటారు. అబ్బో ఎంత మంచోడు, పిల్ల జారిపోయేటట్టు మాట్లాడతారు. లోపల మాత్రం కుళ్ళు కుతంత్రం, మొత్తం కుళ్ళు కుతంత్రమే ఉంటాయి. నీ లోపల ఏముందో కూడా అల్లాహ్కి తెలుసు, దైవానికి తెలుసు. ఎందుకంటే నిన్ను సృష్టించింది ఆయన. కాబట్టి దైవానికి భయపడి ఏ చిన్న కష్టం వచ్చినా, మీకు కష్టాలు కావవి పరీక్షలు, గుర్తుపెట్టుకోండి. ఏంటండి కష్టాలు కావు. కష్టపెట్టడం అల్లాహ్కి సుతారము ఇష్టం లేదు. మిమ్మల్ని కష్టపెట్టడం అల్లాహ్కి సుతారం ఇష్టం లేదు. కానీ ప్రతి కష్టం అనేది పరీక్ష అని మీరు అనుకుంటే, ప్రతి పరీక్ష మిమ్మల్ని ఏం చేస్తుంది? పైకెక్కిస్తుంది, మిమ్మల్ని స్టాండర్డ్ చేస్తుంది, జీవిత అనుభవాలు ఇస్తుంది, ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ప్రతి కష్టం తర్వాత 2 లాభాలు ఉన్నాయి అన్నాడు. ఇది కూడా ఖురాన్లో 2 చోట్ల చెప్పడం జరిగింది. ఆ తర్వాత శాశ్వత లాభం స్వర్గం ఉంది. ఈ జీవితంలో మనం జ్ఞానం వచ్చిన కాడ నుంచి, అంటే మొక్కై వంగని మానయ్యొంగున అని చెప్పి ఇలా పిల్లగాలు నేను ముగిస్తున్నాను. పిల్లగాలకి ఆధ్యాత్మిక జ్ఞానం నేర్పించండి. పిల్లగాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం నేర్పించాలంటే ఏం చేయాలి? ముందు ఎవరు నేర్చుకోవాలి? తల్లిదండ్రులు నేర్చుకోవాలి. జుమ్మా వెంటనే అన్ని పనులు బంద్ చేసి జుమ్మా నమాజ్కి రండి. స్త్రీలు పురుషులు అందరూ కూడా, స్త్రీలకు ప్రత్యేక ఏర్పాటు ఉంది. మసీదుకి ఆడవాళ్ళు రాకూడదు, అవన్నీ బంద్ చేయండి దయచేసి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ప్రవక్త గారి బీవి, ఆయన భార్య హజరత్ రజల్లా, ఆమె ఆయిషా రజల్లాహు తఆలా అన్హా గారు 5 పూట్ల మసీదే నబవీలో నమాజ్ చేశారు. మీకు ఆధారాలు ఉన్నాయి. ఇవాళ అది ఎప్పుడుదండి, ఇప్పుడు మారిపోయిందని మీరంటే, ఇవాళ మక్కా వెళ్ళేవాళ్ళు, హజ్ యాత్రకి వెళ్ళేవాళ్ళు, ఉమ్రా యాత్రకి వెళ్ళేవాళ్ళు భార్యతో వెళ్తారు. నేను మా అమ్మతో వెళ్ళాను, నా భార్యతో వెళ్ళాను, ఇక నాతో వచ్చిన మౌలాలి గారు కూడా వచ్చారు. స్త్రీలకి ప్రత్యేక ఏర్పాటు ఉంటే వారు మసీదుకి వచ్చి నమాజ్ చేయొచ్చు. మక్కాలో చేశాము, మదీనాలో చేశాము. అర్థమవుతుందా? రాకూడదు అనేటటువంటిది రాజుల కాలంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఫజర్ నమాజ్ కాలంలో, ఇషా నమాజ్ కాలంలో స్త్రీలకు కొన్ని ఇబ్బందులు అయినాయి. అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు, రాజ్యాంగం ఇవన్నీ లేవు. రాజుల కాలంలో స్త్రీలను ఇబ్బంది పెట్టేవాళ్ళు. అప్పుడు మీరు స్త్రీలు ఇళ్ల దగ్గర నమాజ్ చేసుకోండి అని చెప్పి ఉలమాలు డిసైడ్ చేశారు. ఎందుకు? వాతావరణం బాగలేదని. అంతేగాని అసలు స్త్రీ మసీదుకి రావటమే పాపం అనేటటువంటి పాప మాట మాట్లాడమాకండి దయచేసి. వస్తే ఒక స్త్రీ గురించి చెప్పాలంటే, ఒక స్త్రీ
నమాజ్ నేర్చుకుంది, ఒక స్త్రీ జ్ఞానం నేర్చుకుంది, ఒక స్త్రీ అల్లాహ్కి భయపడుతుంది, దైవానికి భయపడుతుంది. అప్పుడు తన భర్తనయ్యా నువ్వు ముందు నమాజ్కి వెళ్ళు. అర్థమవుతుందా? నమాజ్కి వెళ్తే నమాజ్ చేసుకున్న స్థాయిలో శుభంతో ఉంటుంది. శైతాన్ ఇంకెక్కడ ఉంటుంది? దైవదూతుల శైతాన్ని ఈపుల మీద, ముఖం మీద, పెర్రల మీద కొట్టి దాన్ని బయటికి వెళ్ళగొడతారు. అర్థమవుతుందా? సునోజీ. రెండోది, పిల్లలకి కల్మా నేర్పుకుంటుంది, నమాజ్ పద్ధతి నేర్పుకుంటుంది. सुनो जी क्या बात कर रहे हैं? सवाल है क्या? कुछ सवाल है तो बोलिए. आप बात करते कैसा हो गए? ఇలా కుటుంబం మొక్కై వంగంది మానవ యంగునని స్టార్టింగ్ నుంచే, పెళ్లి రోజు నుంచే ఈ భార్యని ఇచ్చింది నాకు అల్లా. అర్థమవుతుందా? ఈ భార్యని ఎక్కించుకొని, భార్య బండి మీద ఎక్కించుకున్నాడు, వెనక బండి మీద కూర్చుందామా, ఇక భుజం వేసి వేసింది, ఇరయ్యనని ఈ మీ జోరు హుషారులో ఇక అల్లానే మర్చిపోతే ఆ జీవితం ఒక 2 సంవత్సరాలు, సంవత్సరం లేదా 3 సంవత్సరాల తర్వాత గ్యారెంటీగా ఈ బండి స్పీడ్ పోయి యాక్సిడెంట్ అయినట్టు మీ జీవిత ప్రయాణంలో కూడా యాక్సిడెంట్ అయింది. ఆ భార్య వల్ల నువ్వు ఘోరమైనటువంటి అవమానం, ఆ గుండె బద్దలైపోయేటటువంటి విషయాలు వినాల్సి వస్తుంది. లేదా ఆ భర్త వల్ల నువ్వు నీ గుండె పగిలిపోయే వార్తలు వినాల్సి వస్తుంది. నువ్వు భయానకమైనటువంటి ఒక సిచ్యువేషాలు నువ్వు చూడవలసి వస్తుంది. ఇది మర్చిపోయాను, ఇవాళ ఎంజాయ్ చేస్తే చాలని అనుకుంటే అది మానవ జన్మ కాదు, అది మృగాల జన్మ. అవునంటారు కాదంటారు? కాబట్టి పిల్లలకి నమాజ్ నేర్పించుకుంటుంది. అలాంటి 4 ఉన్నారంటే, 4 ఫ్యామిలీలు ఉన్నాయంటే అదే ఒక వీధి. అలాంటి వీధిలో వాళ్ళు అలా వెళ్ళి వస్తుంటే, నమాజ్కి వెళ్ళి వస్తుంటే వీళ్ళు ఎంత మంచిగా ఉన్నారు. ఇలా అలా లేదు. ధర్మం అంటే, ఇస్లాం అంటే టెర్రరిజం అని మనం పని చేయట్లేదు. అల్లా యొక్క మాటలు చెప్పట్లేదు. నేను అసలు చెప్పాల్సింది ఒక స్టోరీ, ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క యథార్థ స్టోరీ. ఆయన పడిన కష్టాలు, ఆయన ప్రపంచానికి హలాల్ ధర్మాన్ని అందించినటువంటి విధానం చెప్దాం అనుకున్నాను. ఇన్షాల్లా నెక్స్ట్ టైం చెప్తాను నేను. అది అర్థమవుతుందా? ప్రతి కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలి? చిన్నప్పుడు తల్లిదండ్రులు భయం ఉండాలి, బడికి వెళ్ళేటప్పుడు సార్లు భయం ఉండాలి. పెళ్ళైన తర్వాత ఈ పెళ్ళాం భయం అని చెప్తున్నారు, కానీ పెళ్ళా భయం అవుతుందండి. గడప దాటి బయటికి వెళ్తే ఇంకేముంటుంది? పెళ్ళాం భయం. పెళ్ళాం ఇంట్లో ఉంటుంది, ఆయన పోయి బజార్లో ఏడో ఆ ఖమ్మంలోనో మొత్తం అంతా నానా వ్యవహారాలు చేస్తాం. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏదో యాక్టింగ్ భయం. అది కాదు. భార్య భర్తకి భయపడాలన్నా, భర్త భార్యకి భయపడాలన్నా అది రాంగ్. అది ఎదురుగా నటన. అది వీళ్ళిద్దరూ అల్లాకి భయపడాలి. అప్పుడు తప్పు చేసే ఛాన్స్ లేదు. అలా ఉంటే శుభాలు. అర్థమవుతుందా? ఈ మానవ జీవితం మిమ్మల్ని మళ్ళీ ఒక మాట, చెడు ఎలా లాగుతుంది అంటే ఇనుముని అయస్కాంతం లాగినట్టు లాగుతుంది. కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరైతే ఒకసారి చూసే చూపు నీది, రెండోసారి నువ్వు చూస్తున్నావు అంటే నీ మీదకి శైతాన్ వచ్చేసింది, నీ చూపుని కైవసం చేసుకుంది. ఆ చెడు చూపుని, కళ్ళని నువ్వు దించకపోతే ఆ చూపుకు నువ్వు అల్లా దగ్గర సమాధానం చెప్పుకోవాలి. ఒక నోరు బూతు మాట మాట్లాడుతున్నావు అంటే పూర్తిగా నిన్ను శైతాను వశం చేసుకుంది. శైతాన్ వశంలో ఉన్నావు. అప్పుడు ఔజు బిల్లాహి మినష్ షైతాన్ రజీం చదువుకోవాలి. వాళ్ళ నా నోరు పవిత్రమైంది, నేను సద్దన్నం పెడితే తిన్నాను, పిసపిసలాడి పెడితే తిన్నాను, అశుద్ధం మాటలు నేను మాట్లాడేటటువంటి దుర్బుద్ధిని నా నుంచి దూరం చెయ్యి. అప్పటికప్పుడు నిజంగా ఇది చాలా కొద్దిగా మీరు ఆచరణ చేసుకుంటూ వస్తే అలవాటయ్యే విషయాలు. ఇవాళ లేస్తే బండబూతులు, అది నోరు కాదు అసలు. మామూలుగా నేనేం చెప్పలేను. ఇక నోరు తెరిస్తే మీరు అలా బూతులు మాట్లాడే వాళ్ళకి రేపు నేలకి మీద వాతలు పెడతా అంటున్నాడు అల్లాహ్ తాలా. ఎలాంటి వాతలో తెలుసా? కళ్ళుతో చెడు చూసే వాళ్ళకి ఎర్రగా 2 ఇట్లా ఉంటాయి రాడ్లు, ఇలాగా 2 కళ్ళలో పొడుస్తారు. ఈ శిక్షలన్నీ అమలు చేయగల శక్తి సామర్థ్యాలు అల్లాహ్కున్నాయి. ఎందుకంటే మానవుడు అంటే చాలా ప్రేమ, దైవానికి చాలా ప్రేమ. కాబట్టి ఎంత పెద్ద సృష్టిని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేశారు. వర్షం నువ్వు అభిషేకాలు చేయటం కాదు. ఏదన్నా ఒకటి చెబితే గ్రంథాధారం ఉండదు, యుగ పురుషుల మార్గదర్శకత్వం ఉండదు. ఎవరో ఏదో చెబితే దేవుడు అని చెప్తే ఆ పనులన్నీ చేయడానికి సిద్ధమైపోతాం. ఇదే వాళ్ళు భక్తిని వ్యాపారం చేసి వాళ్ళు మిమ్మల్ని నిలువు దోపిడీ చేయాలనుకుని 5 ఏళ్ళన్నా 10 ఏళ్ళన్నా నువ్వు ఏదైనా ఈ కొనుక్కొచ్చి అన్నీ ఆడబెట్టి చేయాల్సిన పనులన్నీ దైవంతో సమానంగా నిలబెట్టి చేస్తూ నీ జీవితం దైవం చూస్తున్నాడనే భయం లేకుండా సర్వనాశనం చేసుకుంటాడు. అవి కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు. యుగ పురుషులు, ఋషీశ్వరులు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడా దైవాన్నే పరిచయం చేశారు.
ఇవి చాలు ఈ రోజుకి. అర్థమవుతుందా? మనిషి అనేవాడు, మానవ జన్మ ఎత్తినవాడు దైవంతో సమానం అవ్వడు. చెప్పండి ఒకసారి. గురువు అయితే అవ్వచ్చు, ప్రవక్త అయితే అవ్వచ్చు, ఎంత పెద్ద మహానుభావుడైనా అవ్వచ్చు, కానీ దైవంతో సమానం అవ్వడు. ఒప్పుకుంటారా ఈ విషయం? పుట్టించేవాడే దేవుడు, పుట్టినవాడు దేవుడు కాదు. నిన్న కొన్ని వీడియోలు ఉన్నాయి ఎంఏబి తెలుగు ఛానల్ చూడండి. ఎందుకు మానవుడు దేవుడు కాడు అంటే, దైవం పవిత్రుడు, మానవుడు ఎప్పటికీ పవిత్రుడు కాదు. అర్థమవుతుంది? ఎంత పెద్ద యుగ పురుషుడైనా పవిత్రుడు కాదు. ఎందుకంటే 9 నెలలు తల్లి కడుపులో, అర్థమవుతుందా, మలమూత్ర విసర్జనలో ఉండి బయటికి రావాలి. నేను పవిత్రుడిని, నేను గొప్పోడని ఎవడైనా చెప్పుకుంటాడు. ఎందుకంటే దైవానికి ముందే తెలుసు ఈ మనిషి పొగరబోతూ అన్నీ బాగుంటే, రాజులాగుంటే, రారాజులాగుంటే, సంపద ఉంటే, జ్ఞానం ఉంటే, ఇక నేనే దేవుణ్ణి, నేను పవిత్రుడిని అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారని చెప్పి దైవానికి తెలుసు. కాబట్టే నిన్ను చెడు నీటితో పుట్టించాడు, చెడు రక్తంతో నిన్ను తయారు చేశాడు. రక్త మాంసాలతోనే కాకుండా మలమూత్ర విసర్జనలో 9 నెలలు నిన్నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎవరైనా దేవుడు అనాలంటే మలమూత్ర విసర్జనలో ఉన్నాడు. దేవుడు పవిత్రుడు, మానవుడు అపవిత్రుడు. అర్థమవుతుందా? ఈ విషయం అర్థం కాకపోతే వాళ్ళు బండమూర్ఖులు. వాళ్ళని ఎలకతోలు తెచ్చి అన్నాలు రుద్దిన నలుపు నలిపే కానీ తెలుపు రాదన్నట్టుగా వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు నరకం కోసమే వాళ్ళని తయారు చేశాను. వాళ్ళు బుద్ధితో ఆలోచించరు, వాళ్ళ జ్ఞానంతో ఆలోచించరు అని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు. ఇంకొక చిన్న విషయం, ఇది పచ్చిగా చెబుతున్నాను నేను. రోజు తన చేతితో తన అశుద్ధం అంటుకుంది ఎంత పెద్ద యుగ పురుషుడికైనా ప్రవక్తకైనా రోజు గడవదు. మానవుడు ఎలా దేవుడవుతాడు? మానవుడు దేవుడితో సమానం ఎలా అవుతాడు? అర్థమైందా? ఇంకా ఏమైనా వివరంగా చెప్పాలా? పొద్దున లేస్తే గబగబా చెంబు పట్టుకొని బయట కొరకుంటావు, బకెట్ పట్టుకొని బాత్రూమ్ కొరకుంటావు. నువ్వు చేసే పని ఏంటి? నీ అశుద్ధం నీతోనే ముట్టుకో, రోజు నీతోనే కడిగిస్తున్నాడు. నువ్వు ఎప్పుడు పవిత్రుడు అవుతావు? ఎలా పవిత్రుడు అవుతావు? దేవుడు అంటే ఆశమాషి కాదు, దేవుడికి ఉండవు. దేవుడు పవిత్రుడు. కాబట్టి మీరు అడిగింది ఇస్తాడు. దువా చేయండి, ఇన్షాల్లా ఆమీన్. ఇంత పెద్ద సృష్టిని మీ కాళ్ళ ముందు పడేసి, ఇంత మంచి భార్యని, ఇంత మంచి భర్తని, అంటే పెళ్ళైనప్పుడేమో బాగా అబ్బో మాయామంటే నాకు ఒక 2 బిడ్డలు అయ్యాక మాయామా, ఆమె పేరు ఎత్తమాకి గొడవ ఇట్లా అయిపోయింది. ఎట్లా ఉండాల్సింది ఎట్లా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే అల్లా భయం లేకనే, ఆ ప్రేమను ఎలా పెంచుకోవాలో తెలియకనే. ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్ళని ప్రేమించండి ఇన్షాల్లా. చిన్నప్పుడు బాగా ప్రేమించి బాగా ముద్దులు పెట్టి 10th వచ్చిన తర్వాత ఈ పని చేయట్లేదు ఆ పని చేయట్లేదు అని మాటికి వీళ్ళని చేదరించుకోవటం, కొట్టడం, తిట్టడం చేయకండి దయచేసి. మీరు పెళ్ళైన రోజు భార్యాభర్తలు ఎలా ఉన్నారో, మీ బంధం సంవత్సరాలు పెరుగుతూ ఉంటే మీ మధ్య ప్రేమ పెరుగుతూ ఉండాలి, కానీ ప్రేమ తగ్గకూడదు. అప్పుడు మీ భర్త చెడు వైపు వెళ్ళడు, మీ భార్య చెడు ఆలోచించేది. ఈ ప్రేమ తగ్గకుండా చూసుకోండి. ప్రేమ అనేది, భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని రోజు రోజు పెంచుకోవాలి. ఇన్షాల్లా చెప్పండి అందరూ. ఇన్షాల్లా ఆమీన్. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, దువా చేద్దాం. ఇలాంటి కార్యక్రమాలు ఒక్కసారి అంటే ఎంత చెప్పినా ఇంకా వినబుద్ధి అవుతుంటుంది మీకు, మాకు ఇంకా చెప్పబుద్ధి అవుతుంటుంది. కానీ సమయభావం వల్ల మళ్ళొకసారి పెట్టుకుందాం ఇన్షాల్లా. అర్థమైందా దైవం అంటే? చెప్పండి ఒకసారి, ఏం మాటలు చెప్పుకున్నాం రిపీట్ చేయండి ఒకసారి. మానవుడు ఎప్పటికీ దేవుడు కాడు, కనిపించేవాడెవడు దేవుడు కాడు. ఇందాక ఆల్రెడీ మౌలాలి గారు మీకు చెప్పే ఉన్నారు. అంటే ఈ పరీక్షా జీవితంలో అనుక్షణం దైవానికి ఎవరి ఇష్టలో తెలుసా? అనుక్షణం దైవానికి భయపడే వాళ్ళంటే దైవానికి ఎంతో ఇష్టం. వాళ్ళ సంపదని, వాళ్ళ గౌరవాన్ని ఎలా పెంచుతాను అంటే, నేను ఈ చెట్లు కాదు, ఈ చెట్లకి కొద్దిగా హద్దు ఉంది, కానీ ఆకాశమే హద్దు, అంత పెంచుతాడట గౌరవం. అలా మరి గౌరవం పెరిగిద్ది, సంపద పెరిగిద్ది. మేము ఎన్నాళ్ళ నుంచో నమాజ్ చేస్తున్నాం, మాకు కలిసి రావట్లేదు, అలాంటి మాటలు మాట్లాడకండి అమ్మా. ఎలా నీ నమాజులో ఎంత విశ్వాసం ఉంది, నువ్వు ఎంత విశ్వాసం పెరిగింది, నీ భర్తని ఎంతవరకు విశ్వాసం మాటలు చెప్పావు, నీ పిల్లలకి ఎంత విశ్వాసం మాటలు చెప్పావు, నీ బజార్లో చుట్టుపక్కల 40 ఇళ్ళు నీ మీద బాధ్యత ఉంది, ఎంత బాధ్యత నువ్వు నిర్వర్తించావు, అప్పుడు అడుగు. నువ్వు నమాజ్ చేస్తే నీకు కలిసి రాలేదన్నమాట.